హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ డివోషనల్ నాలెడ్జ్. ఈరోజు వీడియోలో వినాయక స్వామి గురించి మీకు ఎంత తెలుసు అనేది తెలుసుకుందాం. వీడియోలో 8 క్వశ్చన్స్ ఉంటాయండి. అట్లీస్ట్ 4 క్వశ్చన్స్కి ట్రై చేయండి. ఆన్సర్ తెలిసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గణేష పురాణం ప్రకారం కృతయుగంలో వినాయకుడు ఏ రూపంలో అవతరించారు? ఆప్షన్ ఏ మయూరేశ్వరుడు, ఆప్షన్ బి మహోత్కట వినాయకుడు, ఆప్షన్ సి గజాననుడు, ఆప్షన్ డి ధూమ్రకేతు. గణేశుడి అవతారాలలో వికట రూపం ఏ అసురుడిని వధించడానికి ఉద్దేశించబడింది? ఆప్షన్ ఏ కామాసురుడు, ఆప్షన్ బి లోపాసురుడు, ఆప్షన్ సి మోహాసురుడు, ఆప్షన్ డి మస్తరాసురుడు. వినాయకుడికి ఎందుకు ఒకే దంతం ఉందో వివరించే ఒక కథలో ఆయన దంతాన్ని ఎవరు విరిచారు? ఆప్షన్ ఏ కార్తికేయుడు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి పరశురాముడు, ఆప్షన్ డి గజముఖాసురుడు. ఏ పురాణం ప్రకారం వినాయకుడు గంగానది తీరంలో తపస్సు చేస్తున్నప్పుడు తులసీదేవి ఆయనను వివాహం చేసుకోమని కోరింది? ఆప్షన్ ఏ శివపురాణం, ఆప్షన్ బి బ్రహ్మవైవర్త పురాణం, ఆప్షన్ సి స్కాంద పురాణం, ఆప్షన్ డి మత్స్య పురాణం. కలియుగంలో వినాయకుడు ఏ పేరుతో అవతరిస్తారని పురాణాలు చెబుతున్నాయి? ఆప్షన్ ఏ విఘ్నరాజు, ఆప్షన్ బి బాలగణపతి, ఆప్షన్ సి ధూమ్రకేతు, ఆప్షన్ డి శక్తి గణపతి. వినాయకుడికి వాహనంగా ఉన్న మూషికం నిజానికి పూర్వజన్మలో ఎవరు? పురాణ గాథల ప్రకారం. ఆప్షన్ ఏ ఒక గంధర్వుడు, ఆప్షన్ బి గజముఖాసురుడు, ఆప్షన్ సి ఒక దేవదూత, ఆప్షన్ డి యమధర్మరాజు వాహనం. వినాయకుని ఏ అవతారం నెమలిని వాహనంగా కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ గజాననుడు, ఆప్షన్ బి వినాయకుడు, ఆప్షన్ సి మయూరేశ్వరుడు, ఆప్షన్ డి లంబోదరుడు. మహాభారతాన్ని వ్యాస మహర్షి చెబుతుంటే వినాయకుడు రాశారు. అయితే వారు పెట్టుకున్న నిబంధన ఏమిటి? ఆప్షన్ ఏ వినాయకుడు ఆహారం తీసుకోకూడదు, ఆప్షన్ బి వ్యాసుడు కళ్ళు మూసుకోవాలి, ఆప్షన్ సి వ్యాసుడు చెప్పడం ఆపకూడదు, వినాయకుడు అర్థం చేసుకోకుండా రాయకూడదు, ఆప్షన్ డి రాత ముగిసే వరకు ఇద్దరు మాట్లాడకూడదు.